నమస్తే, వెల్కమ్ టు అమర్స్ ఆయుర్వేద వరల్డ్. సో మనం ప్రీవియస్ వీడియోలో శరదృతువు పిత్త ప్రకోపం అని తెలుసుకున్నాము. సో జనరల్గా పిత్తం అంటే ఏంటిది అనేది ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యే విధంగా చెప్పదలుచుకున్నాను. సో మానవ శరీరము ఆయుర్వేద ప్రకారము వాతము, పిత్తము, కఫము అని 3 దోషాలు ఉంటాయి. సో దాంట్లో మనం మిగతా తర్వాత డిస్కస్ చేసుకున్నా కూడా పిత్త ప్రకోపము అంటే చాలామందికి అర్థం కాదు. సో జనరల్గా పిత్తము అంటే అగ్ని, హీట్కి సంబంధించిన వర్డ్ లాగా ఉంటుంది, దాని సాంస్క్రిట్ ఆరిజినేషన్. సో మన శరీరంలో పిత్తం ఏం చేస్తుంది అనేది మన బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేయడము, మన జీవక్రియలు మెటబాలిజాన్ని కంట్రోల్ చేయడము, మన మైండ్, థాట్ ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి పిత్తం అనేది కొద్దిగా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇది నార్మల్గా ఉన్నప్పుడు మన జీవక్రియలు కానీ మెటబాలిజం కానీ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్గా ఉంటూ ఉంటాయి. సో శరదృతువులో పిత్త ప్రకోపం అని చెప్పారు. ఎప్పుడైతే పిత్తం అనేది ఎక్కువ అవుతూ ఉంటుందో ఎటువంటి లక్షణాలు అవుతాయి అనేది ఈ వీడియోలో చెప్పేద్దాం. సో జనరల్గా మనకు వాతము కానీ, పిత్తము కానీ, కఫము కానీ ఒక 5 టైప్స్ అంటాము. సో దీంట్లో పిత్తము ఒక 5 రకాలు ఉంటూ ఉంటాయి. పాచక పిత్తము, రంజక పిత్తము, సాధక పిత్తము, ఆలోచక పిత్తము, బ్రాజక పిత్తము అని. మన శరీరంలో ప్రతి అణువు కూడా ఈ 3 దోషాలు ఉంటూ ఉంటాయి. ఒక్కొక్క దోషం ఒక్కొక్క పని చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడున్న కండిషన్స్లో ఈ పిత్త ప్రకోప కండిషన్స్లో ఏమవుతుంది అంటే చలికాలము, చలి ఎక్కువ ఉండేసరికి ఆ స్వెట్టింగ్ మెటబాలిజం అనేది కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ శరదృతువులో వేడి ఎక్కువగా ఉండడము, బాడీ లోపల దాహం ఎక్కువ ఉండడము, కొన్ని మెంటాలిటీ వాళ్ళకి కోపం ఎక్కువగా రావడము, అన్నం తిన్నా కూడా మళ్ళీ తినాలి అనిపించడము, తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్, ఎప్పుడైతే రక్తం కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి చర్మ ఎలర్జీస్ రావడము, రెడ్నెస్ రావడము, మన జాండీస్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది, మలబద్ధకం రావడము, చర్మ సమస్యలు, కండరాల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఈ 5 విధాల పిత్తాలలో రాజక పిత్తము అనేది మనకు చర్మం కింద ఉంటుంది. కాబట్టి ఈ శరదృతువులో అభ్యంగం అంటారు, మసాజ్ చేయాలి. మసాజ్ చేసుకుంటే ఏంటి అంటే ఎప్పుడైతే ఆయిల్ అప్లికేషన్ ఒక సిస్టమేటిక్గా ఉంటూ ఉంటుందో బాడీలోకి అబ్జార్ప్షన్ మంచిగా ఉండి ఈ డ్రైనెస్ అనేది కాకుండా హెల్ప్ చేయడానికి ఛాన్సెస్ ఉంటూ ఉంటుంది. ప్రతి విధంగా ఆలోచక పిత్తం అంటారు. ఆలోచక పిత్తం అంటే అది ఐస్ను ప్రొటెక్ట్ చేయడానికి, ఐ ఫంక్షన్ మనకు కరెక్షన్ చేయడానికి బాగుంటుంది. నెక్స్ట్ సాధక పిత్తం. సాధక పిత్తం ఏంటిది అంటే అది గుండె అండ్ బ్రెయిన్లో ఉంటూ ఉంటుంది. మన ఆలోచన సరళిని, మెంటల్ యాటిట్యూడ్ని మనకు రెగ్యులేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా పాచక పిత్తం. పచన అంటే డైజెషన్. ఈ పాచక పిత్తం అనేది జీవక్రియలు మంచిగా ఉండడానికి ఈ పాచక పిత్తం అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏవైతే లక్షణాలు ఉంటుందో నెక్స్ట్ వీడియోలో దానికి తగ్గ ఆహారము, విహారము, ఔషధాలు వాటి గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. నమస్తే.